జీవిత సత్యాలు. ఎంత సంపాదించినా చాలామంది ఏదో తీరని వెలితితో ఎందుకుంటారు? ఒకసారి చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న స్నేహితులంతా ఓ చోట కలిశారు. అందరికీ వేలల్లో లక్షల్లో జీతం వస్తుంది. బాగా సెటిల్ అయ్యారు. కానీ జీవితంలో ఏదో మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ అందరిలోనూ ఉంది. ఇదే విషయం గురించి చర్చించారు. ఏదో మిస్ అవుతున్నామని అందరూ ఒప్పుకున్నారు. మాటల్లో మాట ఒకరు చిన్నప్పుడు వాళ్లకు పాఠం చెప్పిన ఒక మాస్టారుని గుర్తు చేశారు. ఆ మాస్టారు పేరు గుర్తుకు రాగానే అందరి మొహాల్లో ఒక సంతోషం. ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆ మాస్టర్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. అతను ఒక స్ఫూర్తి. అంతా ఒక అండర్స్టాండింగ్కు వచ్చారు. ఆ మాస్టారు ఎప్పుడు అంత ఆనందంగా ఎలా ఉండేవాడు కనుక్కుందామని ఆయన దగ్గరకు బయలుదేరారు. ఆ మాస్టారు దగ్గరకు వెళ్ళి తామిప్పుడు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఆయన చెప్పిన పాఠాల మూలంగానే ఇంత గొప్పవాళ్ళమయ్యామని గుర్తు చేశారు. పనిలో పనిగా ఇప్పుడు జీవితంలో ఎదుర్కొంటున్న బాధలు, సవాళ్లను కూడా ఏకరువు పెట్టారు. ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలో ఉన్న వేలకు వేలు లక్షలకు లక్షలు జీతాలు సంపాదిస్తున్నా ఏదో అశాంతిని గురవుతున్నామని చెప్పుకున్నారు. ఇదంతా విన్న ఆ గురువు కాసేపు కూర్చోండని చెప్పి లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపటికి గురువుగారి భార్య వంటగదిలో నుండి వేడివేడిగా టీని ఓ కెటిల్లో తీసుకొని వచ్చింది. ఓ ప్లేట్లో రకరకాల కప్పులను, పింగాణి, స్టీల్, మట్టి, రకరకాల పూలతో ఆకర్షణీయంగా డిజైన్లు వేసినవి తీసుకొచ్చి వారి ముందు పెట్టి టీ తాగమని చెప్పి లోపలికి వెళ్ళింది. వాళ్ళంతా మొహమాట పడుతూనే తమకు నచ్చిన కప్పులను తీసుకొని టీ తాగడం మొదలుపెట్టారు. వాళ్ళంతా టీ తాగడం అయిపోగానే ఆ మాస్టారు వాళ్ళందరినీ ఉద్దేశించి, మీరంతా గమనించారా? టీ మీ ముందుకు రాగానే ఏ కప్పు తీసుకోవాలని కాసేపు ఆలోచించి మీరంతా మీకు నచ్చిన కప్పును ఎన్నుకొని టీ తాగారు. ఫలితం ఇక్కడున్న వాటిలో నార్మల్ కప్పులే మిగిలిపోయాయి. అందరూ తాగే టీ ఒకటే అయినా తాగుతూ ఇతరుల టీ కప్పు దాని డిజైను తమ కప్పు కంటే ఎంత బాగున్నాయో అని మదనపడుతూ తాగుతున్నారు. ఫలితం తాగే టీని ఆస్వాదించటం మర్చిపోయారు. అదే సకల సమస్యలకు మూలం. ఈ ప్రపంచంలో మనకు ఆకర్షణీయంగా చాలా కనిపిస్తుంటాయి. వాటి వెంట పరిగెడితే ఇక అంతే. మీరంతా అదే పొరపాటు చేస్తున్నారు. ఎదుటివాళ్లు ఎంత సంపాదిస్తున్నారో, ఎంత రిచ్గా ఉన్నారో, ఏ హోదాలో ఉన్నారో, ఏం కొంటున్నారో అని పోల్చుకొని మదనపడుతూ వాళ్ళలా ఉండడానికి ప్రయత్నిస్తూ మీ ఇష్టాలను, మీ అభిరుచులను అన్నీ మర్చిపోతున్నారు. మీ జీవితం టీ అయితే మీ ఉద్యోగం, డబ్బు, పరపతి అన్నీ కూడా టీ కప్పు లాంటివి. కప్పు మీ జీవితాన్ని శాసించనీయకండి. కప్పులోని టీని ఆస్వాదించటం నేర్చుకోండి. అప్పుడే ఆనందంగా ఉంటారు. ఇదే జీవిత సత్యం.